మనకు ఆలోచన మారుతూ ఉంటుంది. ఎస్, ఇది నా వల్ల, ఇది నా వల్లే సాధ్యం. ఇది ఎందుకు సాధ్యం అంటున్నానంటే అవతల సక్సెస్ అయి ఉన్న లీడర్స్ ఉన్నారు కదా. ఎస్ సార్ నువ్వు సారీ లీడర్స్. అందుకనే ఎప్పటికైనా సరే నెగిటివ్కి మన ఇప్పుడు ఎందుకు రావట్లేదంటే నెగిటివ్తో ఎక్కువ ఉంటాను కంటే అదే ఆలోచిస్తున్నాం. మనం ఏదైతే అదే ఆలోచిస్తామో దేవుడు కూడా నీకు అదే తదాస్తు అంటాడు. అరే బాబు నువ్వు ఎప్పుడు నెగిటివ్లో ఉంటున్నారా, నాకు టీం రావట్లేదంటే, నాకు ఎవరు రావట్లేదు, నాకు సహకరించట్లేదంటే, ఎప్పుడైతే నువ్వు అలాగనే ఎమోషనల్గా ఉంటున్నావు కాబట్టి తదాస్తాడు ఆయన, నువ్వు ఎప్పుడు నెగిటివ్లో ఉంటాను ఆయన అని ఉండటం వల్ల ఏంటంటే మనం రావట్లేదు సార్. నెగిటివ్ అవసరం లేదు, పాజిటివ్ పెంచుకుందాం. ఎస్, అట్నే ఇది అంతా మనకి ఫైనల్గా సార్ ఇది చాలా కష్టం అనుకోండి అందరికీ. టైం, సమయం, ఎన్నటికి ఎక్కడెక్కడ ఏ పీరియడ్లో ఏదైతే సమయం కేటాయిస్తామంటే ఎస్ మీటింగ్కి మేము మనకు గమనిస్తూనే ఉన్నాం. మొన్న కూడా సార్ చెప్పిన టైం కోసమే గుంటూరులో ఇస్తే ఆ రోజు సార్ చెప్పిన సబ్జెక్ట్కి, సార్ చెప్పిన క్లాస్కి మరుసటి 9:30కి వచ్చే భార్య భర్తలు అందరూ లీడర్స్ కాబట్టి మనం మీటింగ్ అంటే ఎన్ని గంటలకు అయితే ఎన్ని గంటలకు వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తున్నాం. మనం మీటింగ్ స్టార్ట్ అవుతుందో ఫోన్ చేస్తున్నాం. బిఫోర్ హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి ఫోన్ చేస్తే సార్ వాళ్ళు రాలేదు, కొన్ని రీజన్ వల్ల వాళ్ళకి ఇష్టం లేదు సార్, మనం వినాల్సింది మనం కదా. ఇన్ టైంలో స్టార్ట్ చేస్తే ఇంకా గ్రేట్ లీడర్స్ మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ యొక్క వాయిస్ కూడా మనం వినొచ్చు కదా. మీటింగ్ స్టార్ట్ అయితే 12 గంటే రెండో అవుతుంది కదా, ఆటోమేటిక్ వాడికి ఆకలి స్టార్ట్ అయింది. ఫస్ట్ కూర్చున్న వాళ్ళకి అప్పుడు వాడు ఉంటాడు సబ్జెక్టు, మనం తీసుకొచ్చి కూర్చోబెడతాం, ఉపయోగం ఏముంది. ఎస్, మనకి ఎప్పుడైతే ఈ సమయానికి సార్ చెప్తారు టైం ఈజ్ మనీ అని, కానీ దాన్ని పట్టించుకోకపోవడం వల్ల అంటే కమిట్మెంట్ లేకపోవడం వల్ల మనకు క్యాష్ రావట్లేదు, టీం రావట్లేదు. ఎప్పుడైతే టీం పెరిగితే డబ్బు పెరుగుద్ది, డబ్బు పెరిగితే టీం పెరుగుద్ది. ఈ రెండు పెరగాలంటే సమయానికి విలువ ఇవ్వాల్సిందే. సమయానికి విలువ ఇచ్చినోడు ఎప్పుడైనా సరే డబ్బు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. డబ్బు సంపాదించుకున్న వాళ్ళందరూ కూడా సమయానికి విలువ ఇచ్చిన వాళ్ళే. మనం ఇప్పుడు రావటం లేదు, టీం వచ్చినా రాకపోయినా, టీం రావటం లేదన్నా, చెక్కు రావటం లేదన్నా కూడా సమయానికి విలువ ఇవ్వకపోవటమే. ఇది ఎవరైనా సరే ఒప్పుకోవాల్సింది. హార్ట్ గుండె మీద చేసుకుని చెప్పండి, సమయం విలువ మనకి ఇంకా తెలుసుకోవట్లేదు. నియర్ బై 40 years అవుతుంది. ఒక కంపెనీలోకి వెళ్ళాలంటే నీకు 40 సంవత్సరాలనైనా నువ్వు పనికిరావు అంటున్నారు. ఇప్పుడు నువ్వు ఏ ఉద్యోగం చేసుకుని పనికి రాదు, నువ్వు ఏదో కొట్టు పెట్టుకోరంటున్నావు. కొట్టు పెట్టుకునే టైం కూడా ఉందా? ఆలోచించండి. అవకాశాలు ఉన్నాయి, కానీ మనం ఎంతవరకు తీసుకోగలుగుతున్నాం, మన కమిట్మెంట్ ఎంతవరకు ఉండగలుగుతున్నాం. ఈ 11 ఈ వర్డ్స్లో చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ చాలా ఉన్నాయి సార్. ఇంకా చెప్పాలంటే డెప్త్ చాలా ఉంది, కానీ ఎక్కువ చెప్పినా కూడా మనకి ఎలా ఉంటుందంటే ఇతను కూడా క్లాస్ బిగుతున్నాను అనుకుంటారు. కాబట్టి ఇది నేను ఎవరి కోసం కాదు సార్, నా కోసం నేను రాసుకున్న సబ్జెక్ట్ అండి ఇది. కానీ మనం చెప్పిన గ్రూప్లో 203 మంది ఉన్నారు సార్, వెరీ గుడ్. కానీ ఒక్కళ్ళైనా మారినా కూడా చాలు, ఎందుకంటే నేను మారాను కాబట్టి వాళ్ళు కూడా మారుతారు. ఎందుకంటే మనందరూ కూడా ఛాంపియన్. ఎస్, అందుకనే ప్రతి ఒక్కరికి కూడా కంపెనీ క్లియర్గా ఉంది, మనకి ఆలోచించుకోండి. అట్నే ఈ 11 పాయింట్స్ కూడా ఒకసారి రివ్యూ చేస్తాం సార్. క్లియర్, ఓన్ బిజినెస్ అనుకోవాలి, మోర్ లెర్నింగ్ అండ్ మోర్ ఎర్నింగ్, మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి, ఐఎమ్ ఛాంపియన్ అనుకోవాలి, ట్రెడిషనల్గా మారాలి, ఎమోషనల్ గురి కాకూడదు, మోర్ మీటింగ్స్ అటెండ్ అవ్వాల్సిందే, ఎవ్రీడే అనాలిసిస్ చేసుకోవాలి మనం ఏం చేస్తున్నాం అనేది, నెగిటివ్ థింగ్స్ రిమూవ్ చేయాలి, పాజిటివ్ థింగ్స్ బిల్డ్ చేసుకోవాలి, టైం సమయానికి విలువ ఇవ్వాలి. ఎప్పుడైతే సమయానికి విలువ ఇచ్చినప్పుడే ఎన్ని అలవరుస్తాయి సార్. అందుకని టీ అనేది లాస్ట్లో వచ్చింది, కమిట్మెంట్లో ఉంది. ఇక్కడ చూసారా, నువ్వు క్లియర్గా ఉంటే అంటే సమయానికి కూడా క్లియర్గా ఉంటే సిటీ ప్లస్ ఈక్వల్గా కనపడుతుంది కదా. ఎస్, ఉదయం వస్తుందా, రేపు అనేది ఉందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు నుంచే మారదాం. యాజ్ ఏ టుడే, ఈ రోజు అంటే ఇప్పుడు. అర్థమైందా? రేపు ఏదో జరుగుతుందని కాదు, ఇప్పుడు మారగలిగితేనే రేపు అనేది భవిష్యత్తు ఉంటుంది. ఇది ఒకటే చెప్తున్నాను, దయచేసి చెప్తున్నాను, టైం పాస్ కోసం ఉండొద్దు. వెస్టేజ్లో డబ్బు లేదనే మాట అబద్ధం. మన ఈ రోజులు గడిచే కొద్దీ ఎలా ఉంటుందంటే మనం చేయలేని నిరుత్సాహపడుతూ ఉంటాం. వెస్టేజ్లో డబ్బు ఉంది, తీసుకునే విధానంలో మార్పు రావాలి. మనకి తీసుకునే విధానంలో మార్పు రావాలని ఎందుకంటున్నానంటే ఎస్, మన ఆలోచన విధానం మార్చుకోవాల్సిందే. అంతే తప్పితే ఎన్నో రోజులున్నా రాడని చెప్పి నెగిటివ్కి వెళ్ళిపోయి కంపెనీ బ్యాక్ చేయొద్దని దయచేసి చెప్తున్నాను. చాలా మంది కూడా వెస్టేజ్ సిస్టమ్ గురించి తెలుసుకోకుండా ఏదో తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వస్తుంది పరిగెత్తి ఆగిపోయిన వాళ్ళ ప్రమాదం జరుగుతుంది. వాళ్ళ మాటలు మీరు ఎవరు కూడా నమ్మొద్దు. సక్సెస్ అయిన లీడర్స్ ఎదురుకు చూపించండి. 1,72,00,000 కానించి చూస్తారు కదా, కళ్ళ ముందు లీడర్స్ ఎదిగారు.
వాళ్ళని చూపించండి. తప్పిన వాళ్ళ గురించి చెప్తే వాడు తప్పుడు నాకు కష్టం అని చెప్తాడు. పాస్ అయిన వాళ్ళు ర్యాంకర్ని చూపించండి. మన దాంట్లో ఉన్నారా లేదా? అందుకని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క అవకాశం మందే సార్. సమయం మన చేతిలో ఉంది. ఎదుటి చేతిలో లేదు సార్. సమయం నీది. మార్నింగ్ 4 లేచి వెళ్ళాలంటే నీ చేతిలో ఉంది, పక్కన చేతిలో లేదు. ఎస్, ఈ రోజు నుంచి ఇప్పుడు నుంచే జూమ్ అయిపోయిన తర్వాత కూడా ఈ రోజు ఏం చేశాను అనేది ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. ఈ రోజు ఏం చేసా వర్క్ స్టైల్ రాసుకోండి. డైరీ ఉంటుంది కదా ప్రతి ఒక్కరిలో. నేను ఈ రోజు వెళ్ళాను, ఐడి పడలేదు, ఎందుకు పడలేదు? ఎస్, అప్లైన్ అని అడగండి. ఇది కూడా చెప్తున్నాను, దయచేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ఇంపార్టెంట్ అప్పుడు అప్లైన్తో మాట్లాడండి. అది చాలా చిన్న విషయాన్ని కూడా చిన్న చిన్న వాటి కూడా అప్లైన్ ఫోన్ చేస్తూ ఉంటే మన ఒక్కళ్ళే కాదు కదా, ఎంతో మంది ఉంటారు కదా. సార్ అంటారు నీకొక్కడే అప్లైనరు, నువ్వు 16 మందికి అప్లైనర్ అని. అది కూడా గుర్తుంచుకోండి. అర్థమైంది లీడర్స్? సీరియస్గా సిన్సియర్గా చేద్దాం. మన పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉంది. కమిట్మెంట్గా లీడర్ అవుదాం. ఐఎమ్ ఛాంపియన్ గ్రూప్లో ఉన్నాను, ఛాంపియన్ అని నిరూపిద్దాం. ఎప్పుడైతే మనం అందరూ ఛాంపియన్ అవుతామో అప్పుడే రమేష్ సార్ కానీ, భిక్షణ్ సార్ కానీ, నారా సార్ వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఛాంపియన్ గ్రూప్ పెట్టినందుకు సార్థకం అయింది. ప్రతి ఒక్కరు లీడర్స్ అవకాశం ఉంది ఇక్కడ. ఎవరు కూడా నీకు అవకాశం లేదు, నీకు అవకాశం లేదు, ఆడ మగతో సంబంధం లేదు. ఇది ఎవరికైనా అవకాశం ఉంది, కానీ మనం తీసుకునే విధానంలో మార్పు రావాలి, మన మైండ్ సెట్ రావాలి. ఎస్, ఎవరికి వాళ్ళు మంట పెట్టుకోవాలి. సార్ ఎంతవరకు చెప్తారు సార్ వాళ్ళు? ఈరోజు మోటివేట్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏమనుంది? మనకే మనం రావాలి, గైడ్లైన్స్ మనకే మనకు విధించుకుందాం సార్. ఎస్, మార్నింగ్ 4కి లేవాలి. ఈరోజు ఎప్పుడు 8కి లేస్తాను, ఏం చేసాం? ఏం సంపాదించలేదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా? లేదు. ఎస్, ఒక విజన్. నేను దీనికి వెళ్ళాలంటే ఆ టైం సెన్స్ మార్చుకోవాలి, నాది టైం. ఎస్, నేను ఈరోజు 2 ఊర్లకు వెళ్ళాను, ఇంకొక 5 కిలోమీటర్ ఇంకొక ఊరు వస్తుంది. ఇక్కడ ఏం మీరు వెనక్కి వచ్చారని అంటారా? కానీ ఆ ఊర్లో కూడా పోతే 7 దాకా వచ్చాను కదా, ఇంకా 5 కిలోమీటర్ల దూరమే కదా ఉంది. ఎస్, పోతే ఒక ఐడి దొరుకుతుంది, ఆశతో వెళ్దాం, ఆ సమయాన్ని కేటాయించుకుందాం. ఎస్ సార్ నో. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ పాయింట్ కనెక్ట్ అయి ఉన్నాయి అనుకున్నాను నేను. తప్పనిసరిగా రమేష్ చంద్ర సార్కి మనస్ఫూర్తిగా సార్ నాకు ఈ అవకాశం అడిగిన వెంటనే నాకు లీడర్ ఆఫ్ వాయిస్ కింద నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ నిరంజన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ మాటల ద్వారా ఈరోజు మాకు ఒక మంచి సెషన్, మంచి వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సార్. మనకు స్పీడ్ బ్యాక్ తీసుకుందాం, మన వాళ్ళు హ్యాండిల్ చేశారు. థ్యాంక్ యూ సార్. సంధ్య మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. హలో హలో సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హలో హలో సార్, వాయిస్ మీ దగ్గర డిస్టర్బెన్స్ ఉంది సార్. ఇప్పుడు ఇది ప్రోడక్ట్ గురించి మాట్లాడొచ్చా? ప్రొడక్ట్ గురించా? ఓకే సార్. కాకపోతే మనకేంటంటే మనకు షెడ్యూల్ ఉంటుంది, ప్రతిరోజు కూడా ఒక సబ్జెక్ట్ వస్తుంది. సో ఈ రోజు మనకు వాయిస్ ఆఫ్ లీడర్ గురించి చెప్పారు. సో మీకు మండే, థర్స్డే రోజు ప్రొడక్ట్ గురించి వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అప్లైనర్ని అడగండి, లేదంటే రెగ్యులర్ గా మీరు జూమ్ అటెండ్ అయినా కూడా అర్థమవుతుంది. కరెక్ట్ గా సార్, మిమ్మల్ని ప్రోడక్ట్ గురించి అడుగుదామని. అవును సార్, నేను ఏమంటున్నా అంటే మీరు కొత్తగా జాయిన్ అయ్యారు కదా సార్. అవునండి. మనకు జూమ్ అనేటువంటిది షెడ్యూల్ ప్రకారంగా మేము అక్కడ సార్ వాళ్ళు డిసైడ్ చేశారు. ప్రతిరోజు కూడా ఒక సబ్జెక్ట్ వస్తుంది. ఒక రోజు ప్రొడక్ట్ గురించి వస్తుంది, ఒక రోజు లీడర్షిప్ గురించి వస్తుంది, బిజినెస్ గురించి వస్తుంది, ఇట్లా వస్తుంది. సో మీరు రెగ్యులర్ జూమ్ అటెండ్ అయితే మీకు తెలుస్తుంటది. ఇంకోటి ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు జాయిన్ చేసినటువంటి అప్లైనర్ ఉంటారు కదా, వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మిమ్మల్ని డైరెక్ట్ మిమ్మల్ని అడుగుదామని. అవును సార్, నేను ఏమంటానంటే మీరు ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే ఇప్పుడు మన కాలేజ్ సార్ సబ్జెక్ట్ చెప్పిండు కదా, సో మన లీడర్స్ అందరూ కూడా ఫీడ్బ్యాక్ ఇస్తారు అట్లా. ఓకే సార్. ఒక నిమిషం సరే, ఓకే సార్. సార్ వచ్చిన మాట్లాడండి. గుడ్ మార్నింగ్ వచ్చి సార్. ఎక్కడ మీరు ఎవరు? మీ అప్లైనర్ ఎవరు? శ్రీనివాస్ అని. ఎక్కడ? కోనేటి శ్రీనివాస్, ఎండ్లపల్లి. ఓకే ఓకే, నా నెంబర్ ఉంటుంది వాళ్ళ దగ్గర, నాకు కాల్ చేయండి. ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్ ఇది అర్థమైందా? కొత్త నా నెంబర్ వాళ్ళ కాడ ఉంది. ఓకేనా? నీకు పర్సనల్ గా కూడా పెడుతున్నా, పర్సనల్ గా నీకు ఇప్పుడు చాట్ లో పెడుతున్నా. ఓకేనా? నాకు కాల్ చేసి నేను మాట్లాడతాను. సరే, ఓకే సార్. ఎక్కడ మీది? ఎక్కడ? ఎండ్లపల్లి, సూర్యాపేట డిస్ట్రిక్ట్, ఎండ్లపల్లి.
ఓకే ఓకే ఓకే. నా నెంబర్ మీకు చాట్ లో పెడుతున్నా, నాకు కాల్ చేయండి. సరే ఓకే సార్. ఏంటంటే ఇలా టైం వేస్ట్ అయిపోతుంది. రోజు సరే డైలీ ఓకే. ప్రోగ్రామ్ చేస్తున్నాం. అవసరం అయితే రేపు పొద్దున కాల్ చేయండి, దాంట్లో ఇబ్బంది లేదు. మీకు చాట్ లో సరే. పెట్టేది నా నెంబర్ పెట్టినా, రమేష్ చంద్ర చేసేది, ఉమ్. నాకు కాల్ చేయండి. ఓకేనా ఓకే సార్. సార్? ఓకే, థ్యాంక్ యూ. కంటిన్యూ నిరంజన్. ఓకే సార్. సో మల్లేశ్వరరావు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చాను సార్. హలో సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్. మాట్లాడండి. ఇందా నారాయణ సార్ గారు చెప్పే వర్డ్స్ బాగున్నాయి సార్. మనం కృషి చేస్తే ఏదైనా ఫలితం ఉంటుంది. గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే అంటే ఆయన మటుకు ఏం చేస్తాడండి? మనం కృషి చేయండి ఏం రాదుగా. హలో సార్ క్లియర్ సార్, మాట్లాడండి. ఆ ఇప్పుడు గుడి చుట్టూ పొద్దుగులు తిరిగితే ఆయన మటుకు ఏం చేస్తాడు? అయ్యా బాగుపడరా బాగుపడని చెబుతాడు. మనం చేసేది చేస్తే ఆయన ఫలితం మనకు చూపిస్తాడు. ఎప్పుడైనా మనం చేసేది కరెక్ట్ గా మనం చేయాల. నాకు ఆపరేషన్ రాలేదు, కమి రాలేదు, అది ఇది అంటే మన కృషి లేదు, యా నుంచి వస్తుంది సార్? మనం చెయ్యాల. మన అప్లైన్ ఉన్న మన కింద ఉన్న మనతో పాటు జోరిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నోటిఫికేషన్ ఇవ్వాలా. మరి నువ్వు ఎప్పుడు పోదాం, ఏంది, యాడికి పోదాం? మరి ఐడీలు వేసుకో ఉండి అట్లా వస్తుంటే నీకు ఐడీలు నీకు పెరుగుద్ది, ఆదాయం యువతల వాళ్ళకు పెరుగుద్ది. నాకు ఆదాయం రావట్లేదు, ఐడీలు పడట్లేదంటే యాడ్ నుంచి వస్తుంది సార్? మనం కృషి చేయాలి. మన అప్లైన్ ఉన్నారు, మన కింద చేరిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చకుండా పలానా సాటికి పోదాం, పలానా చోటుకి మీకు నచ్చిన వాళ్ళు ఎక్కడ ఏంది పోయి మాట్లాడదాం అని మనం నోటిఫికేషన్ చేసుకుంటా వస్తే ఈ కింద స్థాయిలో ఉన్నానికి పాలు వస్తుంది, నీకు ₹10 థ్యాంక్ వస్తుంది. యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రామారావు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. గుడ్ మార్నింగ్ సార్. Good morning, గుడ్ sir. మార్నింగ్ సార్. కంటిన్యూ సార్. సార్ నారాయణ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్, ఎక్సలెంట్. ఈ రోజు సబ్జెక్ట్ ఎక్సలెంట్ కాదు, అసలు మీ యొక్క అనుభవాలు ఏవైతే ఉన్నాయో. ఎందుకంటే మీరు ఒక మాట అన్నారు, ప్రయత్నం చేయడానికి భయపడుతున్నారు ఈ రోజు అని. ఎస్ సార్, ఈ రోజు మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయంటే ఆలోచనని ప్రయత్నంలో తీసుకురావడానికి భయపడుతున్నాను. అసలు అవుతుందా కాదా, అయితే ఏం చేయాలి అనేది కూడా ఒక ఆలోచనలో పడిపోతున్నాం. దాన్ని ఫార్వర్డ్ చేయడానికి ఈ రోజు భయపడుతున్నాం. సో ఖచ్చితంగా ఈ రోజు జీవితంలో జీవించాలి, నటించకూడదు అని చెప్పారు. సో ఆ పాయింట్ కూడా చాలా బాగా కనెక్ట్ అయింది సార్. సో ఎందుకంటే ఈ రోజు మనం వెస్టేజ్ లో జీవించాలి సార్, నడిస్తే కాదు. ఖచ్చితంగా మీరు అన్నమాట ఖచ్చితంగా వాస్తవం. ఎందుకంటే మీకు అనుభవం ఏదైతే మీ యొక్క అనుభవం ఉందో దాన్ని ఈ రోజు మాతో పంచుకోవడం జరిగింది. సో ఆ యొక్క వెస్టేజ్ లో మీరు పడినటువంటి ఆ యొక్క అనుభవాల్ని ఈ రోజు మాకు వివరించడం జరిగింది. సో ఖచ్చితంగా ఎందుకంటే ఎమోషన్స్ అనేవి వస్తూ ఉంటాయి, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. సో దాన్ని ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటామో ఖచ్చితంగా మన స్థాయిని మనమే పెంచుకోవచ్చు, ఎవరు పెంచరని చెప్పేసి చాలా క్లారిటీ ఇచ్చారు సార్. ఖచ్చితంగా దాన్ని అంతా కూడా అనాలిసిస్ చేసుకోవాలన్నారు. ఖచ్చితంగా అనాలిసిస్ చేసుకున్నప్పుడే లోటుపాట్లు అనేవి ఖచ్చితంగా తెలుస్తాయి. సో దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఆ యొక్క అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. సో ఖచ్చితంగా ఈ రోజు మంచి సబ్జెక్ట్ ఇచ్చారు సార్. చాలా చాలా పాయింట్లు చాలా కనెక్ట్ అయినాయి సార్ నాకైతే. సో ఖచ్చితంగా మా స్థాయిని మేము పెంచుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మా సార్ అడ్మిట్ చేసుకోండి సార్. శ్రీమిర్జీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమిర్జీ, గుడ్ మార్నింగ్ సార్. కంటిన్యూ సార్. ఈరోజు చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ సార్. ఎందుకంటే పడిపోతున్నా అన్నప్పుడల్లా మన అప్లైన్ వచ్చేసి మనం చేయబట్టుకుంటాడు బిగ్గర, పద నేనున్న చూసుకుందాం పద అంటాడు. మనం ఎప్పుడైతే కింద డౌన్ ఫాల్ అవుతున్నా, నేను డిమోటివేట్ అవుతున్నా,
నన్ను ఆదుకో అని ఒక్క మాట అడగన్నప్పుడే మన అప్లైన్ వచ్చి గట్టిగా మనం చేయబట్టుకుని నేను ఉన్నపా చూస్తున్నావు బాగుంటా. ఆ విధంగా నువ్వు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నావు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నావు అని సార్ చాలా వండర్ఫుల్ గా చెప్పింది సార్. ఐ మీన్ ఎందుకంటే ఎక్కడ ఫాలో అప్ చేస్తామో ఎక్కడ డిమోటివేట్ తో అక్కడ మనకు ఆ దెబ్బ మనకు రిపీట్ కాకుండా ఇవి వేరే వెళ్ళండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఇప్పుడు ముందరికి వెళ్తూ ఉండు, కానీ ఎంకి మళ్ళీ చూడకు. వెస్టేజ్ లో మాత్రం ముందరికే వెళ్తున్నాం. ఎంకి మళ్ళీ ఎప్పుడైతే చూస్తావో అప్పుడు నీ ఫెయిల్యూర్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది, నీ పతనం జరుగుతుంటది. ఇప్పుడు ముందరికి వెళ్తున్నాను అని సార్ చాలా వండర్ఫుల్ గా సబ్జెక్ట్ చెప్పింది సార్. ఈ పాయింట్స్ నాకు చాలా వండర్ఫుల్ గా కనెక్ట్ అయినాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రాజశేఖర్ సార్ అడ్మిట్ చేస్తాను సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు సార్ చెప్పిన 11 పాయింట్స్ కూడా బాగున్నాయి సార్. ఇది నా బిజినెస్ కాదు సార్, ఇది నాది, నా పిల్లల కోసం చేయాలి. ఈ రోజు నేను కష్టపడ్డా రేపు నేను లేకపోయినా నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని చేయాలి సార్. ఇంకొకటి సార్, ఐఎమ్ ఏ ఛాంపియన్, నేను ఛాంపియన్ మాటలో కాదు సార్, అది మనసులో నుండి రావాలి, అప్పుడే మనం ఛాంపియన్ అవుతాం సార్. సార్ చెప్పిన అన్ని పాయింట్స్ నాకు కనెక్ట్ అయ్యి సార్, ఇప్పటికైనా మారుతాం సార్, కంపల్సరీ మారుతాం, చేసుకుంటాం సార్. ఇందులో జీవితం ఉంది సార్, అందుకనేనైనా చేస్తాం సార్. సూపర్ సార్, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మణ్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, కంటిన్యూ సార్. సార్ నారాయణ సార్ చెప్పింది ప్రతి ఒక్కటి కనెక్ట్ అయింది సార్. నాకు ముందరికి వెళ్ళడం, వెనక్కి తిరిగి చూడకూడదు, వెనక్కి తిరిగి చూస్తే వెనక్కి అవుతాం సార్ జీవితం మొత్తం. ముందరికి వెళ్తూనే అర్థమైతే సార్ ఎవరికైనా ముందరికి వెళ్తుండాలి ఎప్పటికే, కానీ వెనక్కి మాత్రం తిరిగి చూడకూడదు. వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ వెనక్కి వెళ్తాం. ఆ పాయింట్ కనెక్షన్ సార్ నాకు కూడా. అంటే అప్డేట్ చేసుకోవాలి ఎప్పటికెప్పుడు, మనము అప్డేట్ చేసుకోవాలని అర్థమైంది సార్. గురుగారు చెప్పినట్లా మన గురుగారు చెప్తుంటారు సార్, అప్డేట్ మైండ్ సెట్ సార్, మైండ్ సెట్ అప్డేట్. నారాయణ సార్ చెప్పిన మొత్తం ప్రతి ఒక్కటి కనెక్ట్ అయింది సార్ నాకు కూడా. నేను కూడా అప్డేట్ చేసుకుంటూ నేర్చుకుంటూ వెళ్తున్నా సార్, ముందరికి వెళ్తాను సార్. నాకు నేనే అనుకుంటున్నా సార్ వెళ్ళాలని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సుజాత మేడం అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నారాయణ సార్. సూపర్ సెక్షన్ చెప్పారు సార్. 11 స్టెప్స్ లెజెండరీగా ఉన్నాయి. ఒక్కొక్క స్టెప్ ఇంటే నాకు కనెక్ట్ అయింది పాయింట్ ఏంటంటే మోర్ మీటింగ్. ప్రతి మీటింగ్ కు మనం అటెండ్ కావాలి, కొత్త వాళ్ళని అటెండ్ చేయాలి. కొత్త వాళ్ళని అటెండ్ చేయనప్పుడే టీమ్ అనేది గ్రోత్ వస్తుంది సార్. మైండ్ సెట్ మార్చుకోవాలి. మనకు ₹1,00,000 సెల్ కొనటం కదా సార్, ప్రతిరోజు మనం సెల్ కు ఛార్జింగ్ పెట్టినట్టు మన మైండ్ కూడా మీటింగ్ లో పోతే మన మైండ్ కూడా ఛార్జింగ్ అయింది సార్. మనం దాంతో పాటు టీము డెవలప్ అయ్యి సార్. వెనుకగా మళ్ళీ చూడొద్దు సార్, బ్యాక్ కావద్దు, ముందుకెళ్ళాలి. కాలు ఇంట్లో నుండి బయటికి వెళ్ళినప్పుడే మనకు ఎవరో ఒకరు కలుస్తారు, ఎవరో ఒకరి ద్వారా టీం వస్తుంది. ఒకరు కనెక్ట్ అయినా కూడా ఒకరి ద్వారా 8 మందిని అట్లా కనెక్ట్ చేసుకుంటా పోవచ్చు సార్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి అవకాశం ఇచ్చిన దానికి నారాయణ సార్ కు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ హ్యాండ్ రైజ్ చేశారు చూడండి సార్. సార్ పొల్లే సార్ హ్యాండ్ రైజ్ చేశారు. గురుగారు అడ్మిట్ చేసుకోండి సార్. శ్రీం బ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్, గుడ్ మార్నింగ్ నిరంజన్ సార్ అండ్ నారాయణ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఛాంపియన్స్, టోటల్ ఆల్ ఛాంపియన్స్, గుడ్ మార్నింగ్. సూపర్ సార్. ఈరోజు సెషన్ చెప్పాలంటే ఏంటంటే జీవితాన్ని చూపించారు సార్. ఇది ఒక అనుభవం మాత్రమే. ఇదేంటంటే ఇది మీరు చెప్పిన ప్రతి ఒక్కటి న్యాచురల్ గా ఉంది. మనం ఎప్పుడైతే ఇంతకుముందు సేల్స్ ఫీల్డ్ లో మీరు కానీ నేను రమేష్ సార్ మన ఒక కఠినమైన పరీక్షలు ఎదుర్కొని ఆ సేల్స్ ఫీల్డ్ లో నాకు తెలిసి 100% సక్సెస్ అయ్యి వెస్టేజ్కి వచ్చినాం. బట్ ఇక్కడ
మనం చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ ఏంటంటే మన కష్టమే, మన మీరు పడ్డ ప్రాబ్లమ్స్కి వెళ్ళి ఎట్లా బయటపడడం అనేది చెప్పారు మీరు. చాలా ఎక్సలెంట్ సార్. ఎందుకంటే వెనకకు చూసుకుంటే మాత్రం ఆగమైపోతాం, వాస్తవం అది. ఎందుకంటే ఒక పోతూ 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 నేను బాగానే ముందుకు వచ్చేసిన అని చెప్పేసి వెనకకు చూసుకుంటే ఇంకా ఎవరు ఉండరు. ఎవరైతే వెనకకు ఉండరో అప్పుడు నర్వస్ అయ్యి అక్కడే ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఒక యుద్ధం, మహాభారతం అనుకోండి, యుద్ధం జరుగుతూ ఉంటే ఎదురొచ్చిన వాళ్ళ నరుకుంటూ ముందుకు పోయిన తర్వాత వెనకకు ఒక్కసారి చూస్తే ఒక్కడు ఉండడు. అప్పుడు నర్వస్ అయిపోతాడు మనిషి. అయిపోయి కూడా ఓడిపోయిన వాళ్ళు రాజులు చాలా మంది ఉన్నారు. అట్లా మనం కూడా మార్కెటింగ్ ఫీల్డ్ లో ఎప్పుడైనా వెనకకు చూసుకున్నామా, వెనకకు చూసినామంటే ఆ రోజే మనం పతనం స్టార్ట్ అయినట్లు లెక్క. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ నో రివర్స్ గేర్. ఎంఎస్ఎస్ అంటారు నో రివర్స్ గేర్. మన బండి ఎప్పుడు ముందుకే అంటాడు. మన ఛాంపియన్ టీమ్ లో ఉన్నాం కాబట్టి మనం ఎప్పుడు ముందుకే. అందుకే ఈ రోజు మీరు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ నాకు కనెక్ట్ అయింది సార్. నేను 3.5 ఏళ్ల క్రితం ఎట్లా జైన్ అయి వర్క్ చేసినా ఈ రోజు కూడా అదే గ్రౌండ్ డైరెక్టర్ అయి కూడా అదే గ్రౌండ్ వర్కే చేస్తున్నా టోటల్ గా. ఎందుకంటే వర్క్ చేయకపోతే అసలు నేను వర్క్ చెప్పాలంటే నేను సక్సెస్ అయ్యే చూపించాలి. నేను సక్సెస్ కాకుండా నాకు కింది వాళ్ళు చెప్తే ఏమంటారు అంటే నువ్వు సాల్ తీ పీక్ తీ అంటారు. ఇట్లా వరుస చెప్తున్నా ఇట్లా కూడా అంటారు. అవునా కదా నారాయణ సార్? సార్ పక్క అంటారు. కాబట్టి ఏంటంటే మనం సక్సెస్ అయితే చూపిస్తే మనం చూసి ఇంకో 10 మంది వస్తారు. ఇవాళ మనం అప్లై చేసే పని ఏంటంటే వాళ్ళు బేసిక్ గా కష్టపడి వాళ్ళు ఒక టీంని నిర్మించుకోరు. ఆ టీం నిర్మాణం కావడానికి చాలా కష్టపడ్డారు, అది నాకు తెలుసు. కానీ ఇప్పుడు వచ్చిన లీడర్స్ అంతా ఏం చేస్తారంటే నేను ఇంట్లో బయటకు వెళ్ళొద్దు కానీ నాకు డబ్బులు రావాలి, నేను ఒక రోజు మీటింగ్కి వెళ్తా, నెలలో ఒకటే రోజు మీటింగ్కి వెళ్తా కానీ నాకు డబ్బులు రావాలి, నేను మీటింగ్ ఇవ్వాలి, నాకు చాలా అర్జెంట్ దావత్ ఉంది, ఫంక్షన్ ఉంది, ఆ తద్దినాలకు పోవాలి, నేను కానీ రేపు నాకు 10వ తారీఖు కంపల్సరీ నాకు వోచర్ రావాలి. ఇది ఈ రోజు ఉన్న మెంటాలిటీ. దయచేసి మనం ఈ రోజు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టీజ్ అనేది మనకు అవకాశం వచ్చిందంటే ఆ పూర్వజన్మ సుకృతం అనుకోండి, లేకపోతే మన తల్లిదండ్రులు ఏదో పుణ్యం చేసినందుకు ఈ రోజు మనకు వెస్టేజ్ అనే ఒక ఐడి మనకు దొరికింది. కాబట్టి ఈ ఐడిని మీరు మీకోసం, అంటే అప్లైనర్ కోసం కాదు, నా లైఫ్ లైన్ కోసం కాదు, మీకోసం, మీరు నా కోసం నేను కష్టపడితే ఇవాళ ఎంత అందరం ఒక రేంజ్కి వెళ్ళిపోతాం. కాబట్టి ఏంటంటే ఈ రోజు చెప్పిన నారాయణ సార్ చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్. అనువదించుకోవాలి మనం. ఏంటంటే నో రివర్స్ గేర్. అదేవిధంగా ఈగోలు ఉండకూడదు. అదేవిధంగా హార్డ్ వర్క్ చేయాలి, వర్క్ చేయకుండా డబ్బులు ఆశించకూడదు. అదేవిధంగా రోజు అనలైజేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అనలైజేషన్ మార్నింగ్ మనం ఎక్కడ పోతున్నాను, నైట్ వచ్చిన తర్వాత నేను ఏం చేసిన అనేది లిస్ట్ రాసుకోవాలి. పొద్దుగాల ప్లానింగ్ రాసుకోవాలి, సాయంత్రం అచీవ్మెంట్ రాసుకోవాలి. అదేవిధంగా లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఒక వర్క్ అనేది వస్తుంది. అందుకే ఎప్పుడంట లిస్ట్ ప్రిపేర్ చేయండి. మీకు తెలుగు రాకపోతే మీ పిల్లలతో రాపియండి, ఇంగ్లీష్ రాకపోతే తెలుగు రాసుకోండి, కానీ లిస్ట్ మాత్రం కంపల్సరీ డైరీ రాయండి. ప్రతి ఒక్క లీడర్ నేను చేతులెత్తి మరీ చెప్పిన. అయినా కానీ కొంతమంది మెయింటైన్ చేస్తారు, కొంతమంది మెయింటైన్ చేయట్లే. ఇది మాత్రం కరెక్ట్ చెప్తున్నాను. సో సూపర్ సార్. వాయిస్ ఆఫ్ ది లీడర్ లో మీ టోటల్ మీ జీవితాన్నే మాకు చెప్పినందుకు. ఏంటంటే మీది ఒక ఉదాహరణ. నువ్వు పడ్డ ప్రాబ్లమ్స్ అన్ని నాకు తెలుసు. అదేవిధంగా లాస్ట్ 1.5 year నుంచి ఎంత కష్టపడుతున్న సంగతి కూడా తెలుసు. అయినా నిలబడ్డావు కాబట్టి ఈ రోజు మీకు ఒక గుండె, ఒక ధైర్యం. మీ గుండె ఎట్లా అయిపోయిందంటే ఈ రోజు ఒక ఉక్కు ఇనుపసేడి ఉక్కు కడి కంటే ఎక్కువ అయిపోయింది. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నేను వెస్టే నిలబడి 1.5 తీసింది నాక చచ్చిపోయేది లేదని ఒక రోజు నువ్వు అన్నావు నాతోటి. అది నాకు ఇంకా గుర్తుంది. ఎస్, ఈ రోజు వెస్టైల్ మనకు ఐడి వచ్చిందో గొప్ప. కాబట్టి నిలబెట్టుకొని మన డ్రీమ్ మన కోసం కష్టపడ్డదాకా వెనక అడిగేసే ముచ్చట్లేదు సార్. ఈ విషయం నేను ఎప్పుడు రెడీగా ఉంటా. సో థ్యాంక్ యూ సార్. నారాయణ సార్ చాలా మంచి సబ్జెక్ట్ అన్నాను. బట్ అందరికీ ఒక జీవితంలో కావాల్సిన ఏమేమి కావాలనో అంత చూపించినందుకు ఇట్లే ఏంటంటే ప్రతి ఒక్క లీడర్ ప్లీజ్ ఒక్కరు మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీరందరూ స్వార్థపూర్వకంగానో లేకపోతే వీళ్ళు మస్తు మాటలు చెప్తారులే అని గానో లేకపోతే అట్లా ఆలోచించకండి. దయచేసి మీ గుండె మీద మీరు చేసుకొని ఎస్ ఈ ప్లేస్ లో నేనుంటే ఎట్లా. అదే పిల్లల ముఖం చూడమన్నాడు. మన పిల్లల ముఖం రోజు పండుకునే ముందు చూడండి, తెల్లారి ఎట్లా చూడండి ఎట్లా ఉంటది అనేది. ఎందుకంటే ఇంతకుముందు కూడా చెప్పిన, మీ పిల్లలకు పండుకున్నప్పుడు మీ ఇంట్లో ఎన్న ఉంటే మీ ఎన్న పెద్దల మీద రాయండి. ఆ పిల్లల బాధ ఏంది మనకు తెలుస్తుంది అప్పుడు. కాబట్టి దయచేసి ఆ పిల్లల బాధ ఏందనేది ఎరిగి వాళ్ళ భవిష్యత్తు, మనం పడ్డ కష్టాలు మన పిల్లలు పడొద్దు. ఇదే ఈ రోజు సార్ చెప్పింది. కాబట్టి ప్రతి ఒక్కరు మన కుటుంబం కోసం, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడదాం. నో రివర్స్ గేర్. అందుకని ఏడ మీటింగ్ ఉంటే ఆడికి నేను రెడీ అని టికెట్ బుక్ చేసుకోండి దయచేసి. ఇదే సక్సెస్. మీటింగ్సే సక్సెస్. మీటింగ్ పోక ఫెయిల్ అయినది నాకు తెలుసు అది కూడా. ఎందుకంటే నేను స్టార్టింగ్ లో మీటింగ్ లో పోయేటోని కాదు. రమేష్ సార్ చెప్తే సార్ నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, డ్యూటీ ఉంది అని నేను తప్పించుకునేటోని.
కానీ ఆ మీటింగ్ పోకపోవడం వల్ల ఎంత లాస్ వచ్చింది నాకు తెలుసు. జూమ్ మీటింగ్ 1.5 ఇయర్ నేను 1 ఇయర్ నేను జూమ్ మీటింగ్ రాకపోవడం వల్ల ఎంత లాస్ అయిందో నాకు తెలుసు. కానీ తర్వాత నా తప్పు నేను తెలుసుకొని నేనే జూమ్ స్టార్ట్ చేసిన. కానీ ఎందుకంటే నేను చేసిన తప్పు ఇంకోటి చేయొద్దు, అందుకని నా డౌన్ లైన్ కూడా నేను తిడతా డైరెక్ట్. తప్పు చేస్తే డైరెక్ట్ యాక్షన్ ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఖరాబ్ అయితే రేపు నాకే చెడ్డ పేరు వస్తుంది. కానీ నేను నన్ను తిట్టుకున్నా వాళ్ళు సక్సెస్ అయితే మాత్రం కంపల్సరీ ఆ పేరు నాకే వస్తుంది. కాబట్టి యాక్షన్ తీసుకోవడం పక్క. అదే విధంగా ఎవరైతే మంచిగా పని చేస్తారో వాళ్ళని తారీఫ్ చేసేది కూడా పక్క. కాబట్టి సూపర్ నారాయణ సార్, ఎక్సలెంట్ సెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నిరంజన్ సార్ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మై మెంటర్స్ అండ్ మై అప్లైనర్స్ అండ్ మై లైఫ్ లైనర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్. రజిత మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సబ్జెక్టు బాగా అర్థమైంది సార్. అలాగే మనం మైండ్ సెట్ మార్చుకోవాలి. ఇంకోటి మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉందన్నది సార్ చెప్పింది బాగా కనెక్ట్ అయింది సార్ నాకు. అలాగే ఎవరు ఏదేదో అంటున్నారని మనం బాధపడుకుంటూ వెళ్తే బాగుండదు అని చెప్పారు కదా సార్. అది కూడా బాగా కనెక్ట్ అయింది. మనం వెనకడే తెలియకుండా వెస్టేజ్ లో నిలబడిపోతే సక్సెస్ అనేది వస్తుంది అనేది నాకు బాగా అర్థమైంది సార్. మంచిగా కనెక్ట్ అయింది. ప్రతి పాయింట్ అయితే మంచిగా కనెక్ట్ అయినాయి సార్. బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీ కుమార్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీంబిజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ సార్. ఈరోజు సార్ సెక్షన్ బాగా అర్థమైంది సార్. సారు ఛాంపియన్ గా ఎందుకు ఎదగలేకపోతున్నాం, మనం ఛాంపియన్ గా ఎందుకు మారలేకపోవడానికి గల కారణాలు కమిట్మెంట్ అనే ఒక విధానంలో ఒక్కొక్క వర్డ్ కి ఒక్కొక్క వివరణ బాగా అర్థమైంది సార్. సూపర్ క్లియర్ గా ఉండాలి మనం. ఓ ఫర్ ఓన్ బిజినెస్, ఎం ఫర్ మోర్ ఎర్నింగ్ అనేది డూప్లికేషన్ చేయాలని చెప్పారు. ఎం మైండ్ సెట్ అని ఇలా ప్రతిదీ నాకు కనెక్ట్ అయింది సార్. నాకు బాగా కనెక్ట్ అయింది. మన మైండ్ సెట్ మార్చుకోవాలి సార్. మన మైండ్ సెట్ కి ఏమైతే ఇస్తామో అదే జరుగుతుంది. ఇంట్లో అయినా అదే జరుగుతుంది, బయట అయినా అదే జరుగుతుంది సార్. మన సార్ వాళ్ళు కూడా ప్రూవ్ చేశారు అది ఆల్రెడీ. సో నాకు ఆ మైండ్ సెట్ మార్చుకోవాలి. ప్లస్ ఎమోషనల్ కాకూడదు సార్. ఇంట్లో వాళ్ళైనా బయట ఎవరో లేదో అంటూనే ఉంటారు. మనం ముందుకు వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా నెగిటివ్స్ అనేవి పక్కన పెట్టి ముందుకు వెళ్ళాలి సార్. పాజిటివ్ పెంచుకుంటే గానీ మనం నెగిటివ్ థాట్స్ అనేవి తక్కువైపోతాయి అని బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. లింగస్వామి సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీంబిజీ గుడ్ మార్నింగ్ వెస్టర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, కంటిన్యూ సార్. ఈ రోజు సార్ చెప్పిన సెషన్, నారాయణ సార్ చెప్పిన సెషన్ చాలా బాగుంది సార్. వెనక్కి చూడదు, ముందుకే పోవాలి. నటించకూడదు, జీవించాలి. అప్లైన దేవుళ్ళలాగా చూడాలి. మన కోసం చేస్తున్నాం, ఎవరి కోసమో కాదు. మైండ్ సెట్ మార్చుకోవాలి సార్. అందులో సార్ ప్రతి వార్డులో 2-3 వార్డ్స్ తర్వాత ఛాంపియన్ అనే ఒక పేరు మనలోనే ఉంది. మన ఛాంపియన్ గ్రూప్. మా లైఫ్ లైన్ వెంకటరెడ్డి సార్ నేను కూడా అదే ఫోన్ చేసిన వల్ల గుడ్ మార్నింగ్ ఛాంపియన్ అనుకుంటాం సార్. నాకు అదొకటే బాగా కనుక చాలా మేము ఎప్పుడు అదే అనుకుంటాం, అదే గుర్తొచ్చింది సార్ పదే సార్ చెప్పడం వల్ల. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. భాగ్యలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీంబిజీ గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ మేడం. సార్ ఈరోజు సెక్షన్ వండర్ఫుల్. ఇక్కడ పి మంజుల రాజు సార్ వాళ్ళు కొత్త వాళ్ళు, వాళ్ళకు అడ్మిట్ చేయడం కోసం అని చెప్పేసి నేను హ్యాండ్ రైజ్ చేసిన సార్. వాళ్ళకు చెప్పడం కోసమే ఈరోజు వాళ్ళు మాట్లాడుతానన్నారు. ఈరోజు సెక్షన్ వండర్ఫుల్ అర్థమైందంట. కొత్త వాళ్ళు ఎలా చేసుకోవాలి ఏంది అనేది మాకు చాలా బాగుంది జూమ్ అని చెప్పేసి వాళ్ళు పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడిండ్రు. మాట్లాడండి మేడం, మీరు మాట్లాడితేనే మీకు అర్థమవుతుంది అని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సూపర్ సార్, ఈరోజు ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రాజు సార్ అడ్మిట్ చేసుకోండి సార్. సార్ మీకు రైట్ సైడ్ అన్మ్యూట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు అన్మ్యూట్ అవుతుంది.
మంజుల రాజు 5533. గుడ్ మార్నింగ్ సార్. సార్ మేడం గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా నచ్చింది సార్ ఇది. దిమ్ము ఉన్నోళ్ళని ఇట్లా యాక్టివ్ గా చెప్పడానికి చాలా బాగుంది సార్ ఇది. వెనకడుగు వేయకుండా ముందడుగు కేసి ముందు బాటనే చూసుకొని సాధించుకోవాలని చాలా బాగా చెప్పారు సార్. ఎంత ఎన్నిటి ఉన్నా చాలా మంచిగా అర్థమైంది సార్ ఇది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రెగ్యులర్ గా జూమ్ అటెండ్ కాను మేడం, జూమ్ అటెండ్ అయితే మంచి మంచి నాలెడ్జ్ వస్తుంటది. ఎన్నో మాటలు చెప్పిన మంది ఇట్లా వినకోకుండా ముందడుగులు వేయాలని చాలా బాగా చెప్పారు సార్. మన పిల్లల జీవితాల గురించి మార్చుకోవాలని చాలా బాగా నచ్చింది సార్ ఇది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సార్. రెగ్యులర్ మీటింగ్ కండక్ట్ కండి. సరే సార్. నాగేందర్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. శ్రీ మిర్జీ గుడ్ మార్నింగ్ మిస్టర్ గుడ్ మార్నింగ్ సార్. నారాయణ సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కంటిన్యూ సార్. నిరంజన్ సార్ మీకు కూడా గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పింది దాంట్లో మనం తీసుకునే విధానంలో మార్పు రావాలి. మార్నింగ్ ఎవరైతే 4 గంటలకు లేవాలి అనేది ఖచ్చితంగా నిజం సార్ అది. ఎందుకంటే ఎవరైనా కానీ ఈ రోజులో అథ్లెటిక్స్ లో కానీ రాజకీయాల్లో కానీ ఈరోజు రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ ఎవరైనా ఎర్లీ మార్నింగ్ 3-4 గంటలకు లేచిన వాళ్ళే సార్, నందమూరి తారక రామారావుతో సహా. ఎందుకంటే మీరు చెప్పింది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ముందుకు వెళ్ళడమే ముఖ్యం. అంటే ఎర్లీ మార్నింగ్ లేవాలి. ప్రయత్నం చేయడానికి భయపడుతున్నారు అన్నారు సార్, అది నిజం సార్. చాలా మంది ప్రయత్నం చేయడానికి భయపడి వెనకడుగు వేస్తున్నారు సార్. కానీ ఈ విషయంలో మీరు చెప్పిన దాంట్లో నేను హ్యాపీ సార్. ఎందుకంటే ఇంత మంచి లీడర్ మాకు దొరకడం అదృష్టము సార్. మీరు ఎమోషన్స్ మీలో మీ దాంట్లో అర్థమైనాయి సార్ నాకు. ఎందుకంటే మీరు లీడర్ సార్, ప్రజల కోసం పుట్టిరు, ప్రజల కోసమే పోరాడండి సార్. అదే విధంగా ముందుకెళ్ళండి. మేము ఖచ్చితంగా ఇంకా కష్టపడి ముందుకెళ్తాం సార్. ఎందుకంటే మనకు రమేష్ చంద్ర గురూజీ ఉన్నాడు, భిక్షన్ సార్ ఉన్నాడు, పులే సార్ ఉన్నాడు, పైన 3 దేవుళ్ళు ఉన్నారు. సో మీరు చేసే ప్రయత్నం అయితే సూపర్ ఉంది సార్. నా అప్లైనర్స్ నరసింహ శిరీష సారు, స్వప్న మేడం కానీ, మల్లేశన్న కానీ, పుల్లయ్య సార్, రమేష్ చంద్ర గురూజీకి, భిక్షన్ సార్ కు నా జీవితం ఉన్నంత వరకు ఉన్నబడి ఉంటుంది సార్. ఎందుకంటే ఇంత మంచి కంపెనీలో నేను అటాచ్ అయింది సార్ నాకు. ఎందుకంటే ఒక రొట్టెలు కొట్టడానికి వెళ్తే ఒక బాలమనమ్మ మామూలు చదువురాని ఆమె నాకు ఈ కంపెనీ పరిచయం చేసింది సార్. ఆమె నిజంగా నాకు దేవత ఈ జన్మలో. ఎందుకంటే ఇక్కడ నేను కాలేజీలో నేర్చుకోలేదు సార్, స్కూల్లో నేర్చుకోలేదు సార్. ఒక మంచి చెడ్డ అనేది మన ఛాంపియన్ టీమ్ లో నేర్చుకుంటున్నా సార్. 4 గంటలకు లేవడం. రమేష్ చంద్ర గురూజీ కూడా ఓసారి నాగేందర్ ఏమైంది బిడ్డ లేవు అంటాడు. పుల్లయ్య సార్ కూడా నాన్న ఏమైంది లేవు అంటాడు. సార్ ఎక్కడుంది సార్, అంత గొప్పది సార్ మన వెస్టేజ్. గుండెలో పెట్టుకొని ముందుకెళ్దాము. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది సార్. ప్రతి ఒక్కరం కష్టపడితే ప్రతి ఒక్కరం సక్సెస్ అవ్వడం కాదు. థ్యాంక్ యూ సార్. నరేంద్ర సార్ సార్ ఎంతమంది భారతీయులను సక్సెస్ చేయడానికి అవకాశం ఉంది సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీమ్రిజీ గుడ్ మార్నింగ్ వెస్టిజ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సూపర్ సెషన్ నారాయణ సార్, ఎక్సలెంట్ కమిట్మెంట్. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క నిరంజన్ వాయిస్ వస్తుందా? అదే కనబడుతుంది. ఒక్కొక్క వర్డ్ కి ఒక్కొక్క ఫుల్ ఫామ్ చెప్పినావు, సూపర్. అది ఎక్సలెంట్. ఏంటంటే ఆ కమిట్మెంట్ అనే పదమే మన జీవితాన్ని మనం అలవర్చుకోవాల్సింది. ఆ కమిట్మెంట్ అనేది ఉంటే 100% సక్సెస్ అవుతాము. ఎక్సలెంట్, సూపర్ సెషన్. ప్రతిదీ ఇలా ఏదైతే మనం కాపీ కొడుతున్నామో 100% లోపలికి వెళ్ళి వచ్చింది. మన నల్గొండకు వచ్చే చెప్పినావు. ఎస్ సార్, ఇన్ని రోజులు ఒక తీరు, ఈ రోజుకెళ్ళి ఒక తీరు అన్నావు. దాన్ని బట్టి 3 రోజులకెళ్ళి పని కూడా నిన్నటికెళ్ళి అట్లనే చేస్తున్నావు. సూపర్. 3 నెలల గోల్ పెట్టుకున్నావు. ఆ గోల్లో భాగంగా ఈ రోజు ఇంత మంచి సబ్జెక్ట్ చెప్పినావు. సూపర్. ఇది అందరూ అలవర్చుకోండి. మనం చిన్న చిన్న మిస్టేక్సే, ఆ మిస్టేక్స్ ని సవరించుకుంటే 100% సక్సెస్ అవుతాం. మనకు అన్సూర్య మేడం అని ఉంటుంది, మనకు సబ్జెక్ట్ చెప్పేది. ఎలాగ వచ్చిందని వెళ్ళిపోయినట్టుంది, ఉంది కదా మేడం ఉంది. ఆల్రెడీ మేడం 1.5 year అవుతుంది వచ్చి. మొన్నటి దాకా బ్రాంజ్ లో ఉంది, కానీ నిలబడి ఇలా ఏకదమ్ గోల్డ్ డైరెక్టర్ అయింది విత్ LOB.
ఛాన్సార్లు మనకు సబ్జెక్ట్ కూడా చెప్పింది, గ్రూప్ 2 సబ్జెక్ట్ కూడా చెప్పింది. పోస్ట్ కూడా తీసుకోండి, తక్కువ టైంలో తక్కువ, కాకపోతే సబ్జెక్ట్ కూడా చెప్పింది. ఏంటంటే వెళ్ళకు మాట ఇప్పుడు ఎందుకు చెప్పినంటే అంతకు ముందే జూమ్ అయ్యే ముందే మాట్లాడినాను మేడం తోటి, మా దగ్గర రిలేటివ్ మాట్లాడిన గోల్డ్ డైరెక్టర్ గారమ్మా అంతా అలా చూస్తే డైరెక్టర్ కనబడుతుంది, గోల్డ్ ఇళ్ళనే గోల్డ్ క్వాలిఫై అయినా అని అంటే ఇన్ని రోజులాగా నేను డైరెక్టర్లో ఉన్నా సార్, ఇప్పుడే ఈసారే గోల్డ్ డైరెక్టర్ అయినా అని చెప్పింది విత్ ఎల్ఓబి. అంటే నిలబడితే ఏదైనా సాధించగలము అనే ఒక పాయింట్ అర్థమైంది నాకు. ఇలా నారాయణ సార్ కూడా అంతే, నిలబడుతుండ్రు 2 సంవత్సరాలు వచ్చి నిలబడుతుండ్రు, కానీ ఎల్లాక పుల్లయ్య సార్ చెప్పినట్టు లక్ష సంపాదించేది మటుకు పక్క, అది గుర్తుపెట్టుకోవాలి గవర్నమెంట్ సార్. అందుకే నిలబడండి, పరిగెత్తితే రాదు, నిలబడితే వస్తుంది. పరిగెత్తే చెట్లు చాలా హైట్ చెట్లు ఉంటాయి, చెట్లను తీసుకుంటే హైట్ పెరుగుతాయి, గాలి ద్వారం వస్తే అన్ని కూలిపోతాయి. కానీ మర్రి చెట్టు స్లోగా వస్తుంది, కానీ ఎటువంటి గాలి ద్వారం వచ్చినా ఏది వచ్చినా మర్రి చెట్టు ఎరిగింది అనేది ఏడా చూడలేదు మనం. ఇక్కడ వెస్టేజ్లో కూడా అంతే, ఎవరైతే 3 సంవత్సరాలు నిలబడతారో వాళ్ళు 100% ఒక మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు ఊడలే మళ్ళీ భూమిలో పాతుకుంటాయి. మన అన్ని కొమ్మలేం పెరిగి కొమ్మలు వచ్చినాయని చెప్పేసి ఎగిరి పడతాయి, ఇరిగిపోతాయి. కానీ మర్రి చెట్టు ఊడలు ఏమవుతుంది, ఊడలు వస్తాయి కిందికి. సార్ మనకు మేడం ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసింది సార్, చేసింది చూస్తూనే ఉంటా, అన్ని చూస్తూనే ఉంటా, మొత్తం పైకి కింద దాకా ఓరేం చేస్తారని చూస్తూనే ఉంటా. ఎందుకంటే ఆ మర్రి ఊడలు అనేది భూమిలోకి పాతుకోవడం ద్వారా అందుకే మర్రి చెట్టు అనేది ఎప్పుడు కూడా పెరగదు. అందుకే మనం కూడా ఒక మర్రి చెట్లు అంటాం ఇక్కడ. ఎవరైతే 3 సంవత్సరాల ఓపికతోటి నిలబడ్డారో వాళ్ళు 100% సక్సెస్ సాధించినట్టే. అందుకే దయచేసి నిలబడండి, పరిగెత్తొద్దు, నిలబడండి, నిలబడితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ నారాయణ సార్, ఎక్సలెంట్ సబ్జెక్ట్. కమిట్మెంట్ మీద ఎన్ని వర్డ్స్ ఉన్నాయని నాకు తెలియదు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. కంటిన్యూ నిరంజన్. ఓకే సార్. షేక్ ఆదర్ అన్మ్యూట్ చేస్తున్నాను సార్. ఏఎంబీసీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ సార్. ఎందుకంటే మన నారాయణ సార్ చెప్పిన సబ్జెక్ట్ ఏంటంటే మన నల్గొండలో జరిగిన సెమినార్ లో మామూలుగా సార్ మన గురూజీ గారికి స్వాగతం పలికినప్పుడు నాకు మైండ్ లో థాట్ వచ్చేసింది, కానీ మనం కూడా అలా నిలబడి ఎదురు చూస్తూ ఉండాలి, కానీ ఉరికితే రాదన్నట్టు మన గురూజీ చెప్పినట్టు ఇప్పుడు ప్రతి ఒక్క విషయంలో కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్ తో మన టీమ్ తో పని చేసుకుంటే ఏదైనా సక్సెస్ అవుతుంది, ఏదైనా తీసుకోవచ్చు అని చెప్పి అనుకుంటా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు, ఇంత గొప్ప కంపెనీలో ఉన్నందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సునీత మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. శ్రీమృతి గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఇవాళ సార్ సార్ నాకైతే చాలా బాగా కనెక్ట్ అయింది. నాకు కనెక్ట్ అయిన పాయింట్స్ వచ్చేసి ఏమంటే మనల్ని మనం అన్వేషించుకోవడం సార్. ప్రతిరోజు మన గురించి మనం అనాలిసిస్ చేసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఎవరి ముందు కూడా మనం ఎమోషన్ కాకూడదు. ఈ 2 పాయింట్స్ కనెక్ట్ అయినాయి సార్. మన ఎమోషన్ ని మన లోపల దాచుకొని దాని విజయానికి నాంది చేసుకోవాలని అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణ్ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. శ్రీంబిజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఆడియబుల్ సార్? ఆడియబుల్ మేడం. నారాయణ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. ఎక్సలెంట్ సార్, కీప్ రాకింగ్. సూపర్ 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 కి 100 స్క్వైర్స్ పెట్టుకోండి. ఎక్సలెంట్ సెషన్ సార్. కమిట్మెంట్ కి అట్లా వర్డ్స్ డివైడ్ చేసి ఎవ్రీ వర్డ్ కి ఒక మీనింగ్, ఒక ఎక్స్ప్లెనేషన్. ఎక్సలెంట్ సెషన్ సార్. అసలు నాన్ స్టాప్ ఎనర్జెటిక్ గా, ఆ ఎనర్జీ ఎక్కడ కూడా లాస్ అవ్వలేదు. మీకు ఇంకా కంటిన్యూస్ గా ఎంత టైం ఇచ్చినా కూడా మేనేజ్ చేసే కెపాబిలిటీ మీలో ఉంది అని అర్థమవుతుంది. ఎక్సలెంట్. మనలో చాంపియన్ లక్షణాలు ఉండాలని మనం అనుకుంటూ చాంపియన్ టీమ్ లో ఉంటున్నాము. బట్ చాంపియన్ అవ్వాలనే కోరికని కొంతమంది చంపుకొని ఉంటున్నారు. కాబట్టి మీరు చెప్పే ప్రతి ఒక్క వర్డ్ ఇప్పుడు వాళ్ళు గాక వింటే, వాళ్ళకి గాక కనెక్ట్ అయితే ఖచ్చితంగా మన చాంపియన్ టీమ్ లో సక్సెస్ అవుతారు. రిపీటెడ్ గా చాంపియన్ అనుకోవాలన్నారు చూడండి, అది సూపర్. పాజిటివ్స్ ఉండొద్దు, పాజిటివ్స్ గా తీసుకోవాలి, నెగిటివ్ ఉండొద్దని. ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం, ఎవ్రీడే ఎనాలిసిస్,
పాజిటివ్స్ ఉన్నాయా, ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయా, పాజిటివ్స్ వల్ల ఎట్లా మనం యూజెస్ ఉన్నాయి, నెగిటివ్స్ ఎలా లాస్ అవుతాం, అట్లా చెప్పండి. సూపర్ సార్. పడిపోయే వాళ్ళకి మన అప్లైనర్ ఎలా హ్యాండ్స్ ఇచ్చి వాళ్ళని ఆదుకుంటున్నారు, ఎలా సలహాలు ఇస్తున్నారు, అది కూడా ఎక్సలెంట్. అసలు మన తప్పులు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకుంటూ ఆ తప్పులను సర్దిద్దుకుంటూ పాజిటివ్ మైండ్ సెట్ లో ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ముందుకు సాగిపోవాలి కానీ వెనక్కి తిరిగి చూడకూడదు. ఇది నా బిజినెస్ అనుకోవాలి. మన కోసం, మన వాళ్ళతో మన బిజినెస్ ని మనం అనుకొని చేస్తే చాలా చక్కగా సక్సెస్ అవుతాం అనేది. తర్వాత అప్డేట్ యువర్ సెల్ఫ్ అని, నాకు నేనే నేర్చుకోవాలి, నాకు నేనే అప్డేట్ అవ్వాలి అనేది ఇది ఎక్సలెంట్ వర్డ్ సార్. అసలు ఎందుకు అంటే ఎవరు చెప్పింది ఎంతమంది చెప్పినా అప్పటి వరకే, మనకున్న ఆలోచన, మనకే వచ్చిన ఆలోచన శాశ్వతం. ఇది అందరూ పెద్దలు చెప్పిన మాట మనం ఆచరిస్తే కూడా అందులో సక్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఇది ఎక్సలెంట్. అసలు మీటింగ్స్ అటెండ్ అవ్వడం ఇంపార్టెంట్ అని కూడా చెప్పారు. అటెండ్ చేయించడం కూడా ఇంపార్టెంట్, అటెండ్ అవ్వడం ఇంపార్టెంట్. చేంజ్ Yes, యువర్ madam. మైండ్ సెట్ అని, రివర్స్ గేర్ ఉండకూడదు ఎప్పటికీ. ఇప్పుడు స్టార్ట్ చేసామంటే ఇప్పుడు వేసిన అడుగు ప్రతి అడుగు కూడా కొత్తదిగా కనిపించాలన్నమాట. ఫస్ట్ స్టెప్ స్టెప్ అంతే. లీవ్ ఇట్. ఆ నెగిటివ్స్ ఏమున్నాయో అవి అనేది ఉంది. అది ఎక్సలెంట్ సార్. అండ్ పుల్లయ్య సార్ ఒక 2 minutes లోనే మంచి వర్డ్ చెప్పారు. అన్ని దావతులు చేయాలి కానీ దావతులు అన్నిటికీ అటెండ్ అవ్వాలి, బట్ చెక్ వచ్చే టైం మాత్రం చెక్ రాలేదు ఏంద్రభయ్య అనుకున్నా. అలవాటే. నాట్ ఓన్లీ పుల్లయ్య సార్, నాట్ ఓన్లీ నారాయణరావు సార్, నాట్ ఓన్లీ కళ్యాణి, ప్రతి ఒక్క పర్సన్ కి ఉన్నటువంటి వీక్నెస్ పాయింట్ ఏంటంటే కష్టపడేటప్పుడు కష్టం అనిపిస్తుంది కానీ ఆదాయం చూసేటప్పటికి మాత్రం నిష్ఠూర పడుతూ ఉంటాం. సో అది ఒకటి వీక్నెస్ ని మనం అందరం రిమూవ్ చేసుకోవాలా. ఇంకొక పాయింట్, మంచి పాయింట్ చెప్పారు సార్, డైరీ రాయడం అలవాటు చేసుకోవాలి, లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలా. ఇది సూపర్ సార్. అసలు నిజంగా కూడా మనం మర్చిపోతాం. ఈ రోజు కలిసినటువంటి ఒక వ్యక్తి ఆ పేరుని డైరీలో రాసుకుంటే మనం రివైజ్ చేస్తున్నప్పుడు ఎప్పుడుకో చూసినా సరే, నెల తర్వాత చూసినా ఆ రాసినటువంటి నేమ్ చూసుకుంటే మనకు ఒకటి అలా ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. ఒకవేళ అది మర్చిపోయినా కూడా నా డైరీ నాకు అలవాటు. ఆ మైనస్ కావచ్చు, ప్లస్ కావచ్చు, డైరీ రాయడం అది మాత్రం మనకు యూస్ఫుల్ గా ఉంటుంది సార్. వెస్టేజ్ బిజినెస్ కి ఎక్సలెంట్ గా ఉంది. ఆ 2 పాయింట్లు నాకు బాగా కనెక్ట్ అయినాయి. మీరు చెప్పినటువంటి ప్రతి ఒక్క పాయింట్ కూడా ఎక్సలెంట్. అసలు మారోలేస్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా నేను రాసుకున్నాను వర్డ్స్ కూడా. సార్ ఇంకొకటి చిన్న కొటేషన్ చెప్పొచ్చా, విత్ యువర్ పర్మిషన్ ప్లీజ్? కంటిన్యూ మేడం, చెప్పండి మేడం. సంకల్పం, తరగని ఆత్మవిశ్వాసం, బలమైనటువంటి కోరిక ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు విజయాన్ని తప్పకుండా దరిదాపుల్లోకి ఉంటారు, సక్సెస్ అయి తీరుతారు సార్. ఆ 2 ఉండాలి. అంటే దృఢ సంకల్పం ఎప్పటికీ వదలకూడదు, ఆత్మవిశ్వాసం అనేది ఉండాలి, మనం ఏదైతే చేస్తామో దాని మీద పిచ్చి అని అంటారు చూడండి సార్. ఎప్పుడు కూడా ఎంఎస్ఆర్ సార్ చెప్తూ ఉంటారు, మన రమేష్ చంద్ర సార్ చెప్తూ ఉంటారు, వెస్టేజ్ మీద పిచ్చి ఉండాలా. వెస్టేజ్ మీద పిచ్చి ఏదైతే ఉందో, బలమైనటువంటి కోరిక ఏదైతే ఉందో మనందరినీ సక్సెస్ చేస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. మీరు చాలా చక్కటి సబ్జెక్ట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. వీక్లీ వన్స్ మీరు తీసుకోండి, వదిలిపెట్టేస్తున్నాం, ఫిక్స్ చేస్తే. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సార్ గురుగారు మాట్లాడండి. మాట్లాడొచ్చా? ఒక 2 minutes తీసుకోవచ్చా? ఓకే సార్. ఏం లేదు కానీ నారాయణ సార్ చెప్పిన దానికి ఒక స్టోరీ కనెక్ట్ అయింది నాకు. జూమ్ లో 139 మంది ఉన్నారు. ఎవరు లిఫ్ట్ కాకండి ఇప్పుడే. 138 ఉన్నారు, జర లెఫ్ట్ కాకండి. ఇప్పుడు పోయి చేసేది మీరు చెప్తారంటే ఎవరైనా లెఫ్ట్ అవుతారా? మీ లాంగ్వేజ్ అట్లా ఉంటుంది. ఇంకా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఏంటంటే ఎప్పుడు నాకు కొంచెం స్టోరీలు చదవడం బాగా అలవాటు మేడం, బుక్లు చదవడం.
అయితే ఏంటంటే ఏదో ఎవరో ఒకరి నుంచి మనం ఇన్స్పైర్ కావాలి కంపల్సరీ జీవితంలో. మనకంటూ మనమంతా మనం ఇన్స్పైర్ అయినా కావాలి, సెల్ఫ్ మోటివేషన్. తర్వాత పెద్దల ద్వారా కొంచెం కావాలి, లేదా చెట్లతోటైనా కావచ్చు, జంతువులతోటైనా కావచ్చు, ఎవరితోటైనా మనం ఇన్స్పైర్ మంచిది తీసుకొని సక్సెస్ కావచ్చు. ఇది వాస్తవం. కాబట్టి నేనేందంటే కాళిదాస్ అయితే అందరు తెలుసు కవి. కాళిదాస్ కంట మంచి పేరుంది ఆ స్థానంలో, ఆ రాజా స్థానంలో చాలా మంచి పేరుంది. అది అందరు తెలుసు. కాళిదాస్ అంటే తెలియని పర్సన్ అనేది లేదు ఈ భూమి మీద, ఆ రాజ్యంలో. అయితే కాళిదాస్కి ఏమైందంటే ఒకసారి ఎండాకాలం వచ్చింది, నేను అట్లా బయటికి వెళ్ళి కొంచెం ఆ పోయి జర ఎండాకాలం కదా రెస్ట్ తీసుకోవాలి నేను అనుకొని అట్లా తిరగనికి ఒక వేరే దేశం పోయినట్టు తిరిగిరానికి. పోతున్నప్పుడు ఎండకు ఆయన కావాల్సిన నీళ్లు సరుకు అవన్నీ తీసుకొని నడుచుకుంటూ పోయిండు, వేరే దేశానికి పోయినంట. పోయిన తర్వాత పోతూ ఎండకు బాగా ఎండాకాలం పోయింది కాబట్టి ఎండకు బాగా మధ్య మధ్య నీళ్ళు తాగడం వల్ల నీళ్ళన్నీ అయిపోయినాయి. అట్లా ఆ ఊరికి, ఆ దేశానికి చేరుకున్న తర్వాత ఏమైందంటే అతనికి బాగా ధూపు అవుతుంది, దాహం వేస్తుంటే ఒక ఇంట్లోకి పోయినంట. ఒక ఇంటికి పోయి తలుపు కొడితే ఒక పిల్ల వచ్చింది, ఒక అమ్మాయి వచ్చింది బయటికి వచ్చేసి, ఎవరండి మీరు అన్నది. అమ్మ నేను నాకు బాగా దాహం వేస్తుంది, నాకు కొంచెం నీళ్ళు ఇవ్వు అంటే, అసలు నీవెవరో నాకు తెలియదు, నీకెందుకు ఇవ్వాలి నేను నీళ్లు, అసలు నీ పేరు చెప్పు, నువ్వెవరో నాకు చెప్పు అప్పుడు ఇస్తాను అన్నది. అంటే అమ్మ నేను ఎవరో నీకు తెలియదా, ఈ దేశంలో ఈ పక్క రాజ్యాలలో, ఆ రాజ్యాల్లో, ఈ రాజ్యాల్లో, ఏ రాజ్యంలో అయినా నేనంటే అందరు తెలుసు, నీకేం తెలియదు అంటే నువ్వు ఇప్పుడు నాకు తెలియదు, నువ్వెవరో చెప్పు అన్నది. అంటే నా పేరు కాళిదాస్, మహాపండితుణ్ణి, అంతేకాకుండా శాస్త్ర విషయాల్లో నేను అత్యంత బలవంతుణ్ణి అని చెప్పిండు కాళిదాస్. చెప్పగానే అమ్మాయి ఏమన్నదంటే, మీరు అబద్ధం చెప్తున్నారు, మీరు నాకు అబద్ధం చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? నేను అబద్ధం ఎందుకు చెప్పను, నేను అబద్ధం చెప్పనంటే, కాదు మీరు బలవంతులు అన్నారు, మీరు బలవంతులు అస్సలు గారు, మీరు ఈ ప్రపంచంలో బలవంతులు అస్సలు గారు, మీకు అంత బలం లేదు, అందుకే మీరు అబద్ధం చెప్తున్నారు అన్నారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో బలవంతులు ఎవరంటే ఒకటి ఏంటంటే మనం అనుకుంటాం కదా, చాలా చాలా ఏంది ఆకలి, ఆకలి ఒకటి, నీరు ఒకటి, దాహం, ఈ రెండే బలవంతులు అంటే ఈ ప్రపంచంలో. ఎందుకంటే ఆకలి అయినప్పుడు ఎవరు తట్టుకోలేరు, ధూపు అయినప్పుడు ఎవరు తట్టుకోలేరు. ఆ రెండు లేకపోతే మనిషి బతకడు. కాబట్టి ఆ రెండే బలవంతులు, ఇంకెవ్వరు బలవంతులు కాదు. నువ్వు బలవంతులు అంటే అది తప్పు, నువ్వు అబద్ధం చెప్పినావు అని చెప్పేసి నీళ్ళు ఇయ్యాలి. మళ్ళా కాళిదాస్కు బాగా కోపం వచ్చి, అమ్మ బాగా ధూపు అవుతుంది, నేను చచ్చిపోయేటట్టున్నా, ఎట్లా చేసి నీళ్ళు ఇయ్యమ్మంటే, నీవెవరో చెప్తే నేను ఇస్తా అని అన్నాడంట. అరే నేను ఒక బాటసారిని అన్నాడంట, నేను ఆ రోడ్డున పోయే బాటసారిని అని అంటే, బాటసారివా, నువ్వు బాటసారి కూడా కాదు అని మళ్ళీ అబద్ధం చెప్పినా నీకు నీళ్ళు ఇయ్యనని మళ్ళీ కోపడ్డదంట అమ్మాయి. ఎందుకంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు, ప్రతిదీ నువ్వు అబద్ధం చెప్తున్నావు, నేను నీకు ఇయ్యను. ఎందుకంటే ఈ సృష్టిలో బాటసారులు ఇద్దరు, ఒకరు సూర్యుడు, ఒకడు చంద్రుడు. వీళ్ళిద్దరు బాటసారులు. ఎప్పుడు వీళ్ళు బలవంతులు, బాటసారులు ఎప్పుడు పోతూనే ఉంటారు, ఒక దగ్గర ఆగరు. కానీ నువ్వు బాటసారి కావు, నువ్వు ఆగినావు అంటే నువ్వు అబద్ధం చెప్పినా నీకు నేను నీళ్ళు ఇయ్యను అన్న తర్వాత ఎంత కోపం వచ్చింది. అమ్మాయి ఎవరో లోపల పిలిస్తే లోపలికి పోయింది. ఎవరో అలికిడి అయినందుకు ఇంట్లో గట్టిగా కేకేసి, ఎవరమ్మా ఎవరుండ్రో ఇంట్లో నాకు నీళ్ళు ఇరి, ఈ అమ్మాయి అసలు అంటే ఒక పెద్ద ముసలాం వచ్చిందంట. వచ్చేసి ఏందా అంత పెద్ద కేక పెడుతున్నావు, ఏంటంటే నాకు బాగా దాహం వేస్తుంది అమ్మ, కొంచెం నీళ్ళు అంటే, నీ ఎవరో తెలియదు, నేను నీళ్ళు ఇయ్యను, నువ్వు ఎవరు అని మళ్ళీ అమ్మ కూడా అడిగిందంట. అరే అమ్మ వీళ్ళంతా ఇట్లాడుతారని చెప్పేసి నేను వీడికి వచ్చిన అతిథిని అన్నాడంట. అతిథి అంటే చుట్టం. నువ్వు చుట్టం అయితే నువ్వు చుట్టానికి కావు, నువ్వు కరెక్ట్ సమాధానం చెప్తలేవు. ఎందుకంటే చుట్టం ఎవరంటే, ఈ ప్రపంచంలో చుట్టాలు ఎవరంటే, ఒకటి ధనము, రెండు యవనం. ఈ ధనము యవనం అనేది చుట్టం చూపులు వస్తుంది, తర్వాత పోతుంది. అది అంటే అతిథులు. ఈ అతిథులు అనేది ఏంటంటే, చుట్టాలు ఎవరంటే అతిథులాగా వస్తారు. ధనం అనేది అతిథులాగా వస్తుంది, ఉన్న రోజులు ఉంటుంది, తర్వాత పోతుంది. యవనం ఏంటంటే యవనం వస్తుంది, తర్వాత పోతుంది. కానీ అవి పర్మనెంట్ గా మన ఇంటికి ఉండవు, అవి అతిథులు. కానీ నువ్వు కావు కదా, నువ్వు అతిథి కావు, అయినా నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఎవరు నువ్వు చెప్పిందాక నీకు నీళ్ళు ఇయ్యను. కాళిదాస్కి ఇంకా నా అంత తెలివి కల్లోని అయినా నాకు నీళ్ళు ఇస్తలేరు అని ఇంకా కోపం వచ్చిందంట. ఆఖరికి అయినా నువ్వు నీళ్ళు ఇయ్యమ్మా, నాకు బాగా ధూపు అవుతుంది అని రిక్వెస్ట్ చేస్తే కూడా ఇయ్యలేదు. ఇయ్యకపోయేసరికి అతనికి మొక్కుకున్నాడంట. ఏమని మొక్కున్నాడంటే, అమ్మ నేను మూర్ఖుణ్ణి, నీ ప్రపంచంలో నా అంత మూర్ఖుడు ఎవరు లేడు,
ఎందుకంటే నాకు అంత ఎక్కువ తెలియదు, ఏం తెలియదు అని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఇప్పుడు కరెక్ట్ చెప్పినా అని చెప్పేసి ఆ ముసలమ్మ నీళ్ళు ఇచ్చిందంట. ఆ ముసలమ్మని సరస్వతీదేవి. సరస్వతీదేవి కాళిదాస్కి ఒకసారి బాగా పొగరు వచ్చినప్పుడు టెస్ట్ చేసింది. అంటే నేనే జ్ఞానవంతుణ్ణి, నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు ఈ ప్రపంచంలోనే, నేనే గొప్పనని ఇర్రవిగటోడు. అప్పుడు సరస్వతి వచ్చేసి ఆయనని కళ్ళు తెరిపించింది. అట్లా మన జీవితంలో మనకు అన్ని తెలుసు, నాకు బాగా తెలుసు, నా అంత మునగాడు ఎవరు లేడు అనుకున్నాడు అడుగున మళ్ళా లోకంలో పడిపోయాడు కంపల్సరీ. కాబట్టి దయచేసి ఏంటంటే మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాల్సిందే. నీకు 10,000 వస్తే 20,000 చంపాయి కానీ ఇంకిత నేర్చుకో. 20,000 వస్తే 50,000 చంపాయి ఇంకిత నేర్చుకో. 50 నుంచి ₹1,00,000 చంపాయి కానీ ఇంకిత నేర్చుకో. కానీ నాకు డబ్బులు వస్తున్నాయి, నాకు బంగ్లాలు ఉన్నాయి, కారు ఉంది, నాకు తెలివి ఉంది, నాకు అందం ఉంది అనేది చాలా డేంజర్. కాబట్టి దయచేసి మనం ఎంత ఎదిగినా ఇంకా నాకేం తెలియదు, ఇంకా నేను నేర్చుకోవాలి, ఈ భూమి మీద చాలా ఉంది అనుకున్న వాళ్ళే గొప్ప వాళ్ళంట. సో మనం కూడా అదే పంతాల ఉందాం. సో ఎప్పుడైనా కానీ అందుకే నేర్చుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, నేర్చుకోవాలి. ఎంత తెలిసినా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. ఈ విషయంలో మన గురుగారులు ఎంఎస్ఆర్ సార్ అయినా, రమేష్ సార్ అయినా, ఇంకా మిగతా నేను చెప్పాను కానీ ఎంత నేర్చుకున్నా కానీ ఇంకా ఇంకేం చెప్తారు, ఇంకేం తెలుసుకోవాలి, నేర్చుకుంటూనే ఉంటారు వాళ్ళు. అట్లా మనం కూడా అదే పంతాలో ఉండి మనం సక్సెస్ అవుతూ మన కింది వాళ్ళకు ఒక రోల్ మోడల్ గా ఉండాలి. ఇది సారాంశం. థ్యాంక్ యూ లీడర్స్, నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి స్టోరీ చెప్పి మాకు కళ్ళు తెరిపించారు. థ్యాంక్ యూ సార్. అనసూయ మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. శ్రీమృజి, గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నాకు ఈరోజు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్ చెప్పిన సబ్జెక్ట్. నారాయణ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ నారాయణ సార్ చెప్పిన సబ్జెక్ట్ ఎప్పుడు చూసినా సార్ మాటల్లో ఒక వైబ్రేషన్ ఉంటది, నాకు అది బాగా నచ్చుతుంది. సార్ మాటలు బాగా మంచిగా అనిపిస్తాయి, క్లియర్ గా ఉంటాయి, ప్లస్ ఒక వైబ్రేషన్ వచ్చేస్తుంది. సార్ అనుభవాలు, సార్ వెస్టేజ్ తన గుండెల్లో పెట్టుకొని జీవిస్తున్నట్టుగా, అంటే సహజంగా ఉంటాయి సార్ మాటలు. ఒక కమిట్మెంట్ తో ఉండమని, మన పిల్లల మొహం చూసి మన పిల్లలకు ఫ్యూచర్ ఇవ్వాలని, వాళ్ళ ఫ్యూచర్ లో మనం ఉన్నా లేకపోయినా సరే ఒక భరోసా, మనం కొద్ది రోజులు వర్క్ చేస్తే పిల్లలకు ఒక భరోసా ఉంటుందని, ఇంకోటి కమిట్మెంట్, ఆత్మవిశ్వాసం ఉండాలని, ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా సరే ఖచ్చితంగా నిలబడి ఎదుర్కోవాలి. ఎదుర్కొన్న తర్వాత మనకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది సార్, అది గ్యారంటీ. సార్ మాటలలో మనం కూడా సార్ మాటల్లో అర్థమైంది నాకు, తను చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడి స్ట్రాంగ్ గా నిలబడి తను ఇంత సబ్జెక్ట్ ఇచ్చారు. ఇది అనుభవంలోనే ఇంత మంచి మాటలు ఇంత క్లియర్ గా చెప్పడానికి వస్తుంది. నారాయణ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి మాటలు మాకు చెప్పినందుకు, మీ అనుభవాలు మాకు షేర్ చేసినందుకు, ఇంత మంచి సబ్జెక్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే పుల్లయ్య సార్ చెప్పిన స్టోరీ కూడా చాలా చాలా బాగుంది సార్. ఎప్పుడు పుల్లయ్య సార్ మోటివేషన్ మాటలు బాగుంటాయి, నాకు బాగా సహజంగా అనిపిస్తుంది. సార్ మాటల్లో కూడా సహజత్వం ఉంటది, అంటే ప్యూర్ గా మాట్లాడుతారు అనమాట. ఏదో కొంచెం స్టైల్ కాకుండా తన మనసులో నుంచి ఎలాగైతే వస్తుందో నోటి నుంచి కూడా అలాగే వచ్చేస్తాయి సార్ మాటలు. థ్యాంక్ యూ పుల్లయ్య సార్. రమేష్ చంద్ర సార్, నేను ఈ రోజు గోల్డ్ డైరెక్టర్ అయ్యాని చెప్పారు కదా, దానికి కారణం కూడా సారే. రమేష్ చంద్ర సార్ జూమ్ లో నేను 1.5 year నుంచి జూమ్ లో విని సార్ మాటలు, మేడం నిలబడండి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అంటే ఖచ్చితంగా నిలబడ్డాను సార్. పుల్లయ్య సార్ కూడా చాలా మీటింగ్ లకు కూడా, పుల్లయ్య సార్ మీటింగ్ లో నేను వెళ్ళాను, చాలా మందిని తీసుకెళ్లి కూడా కూర్చోబెట్టుకున్నాను. సార్ గారికి, భిక్షం సార్ సలహాలకి, రమేష్ చంద్ర సార్ ఎప్పుడు కూడా ప్రతి చిన్న విషయానికి నేను కాల్ చేస్తాను. నాకు ఏదైనా డౌట్ ఉంటే సార్ కాల్ చేస్తాను. సార్ ఎంత బిజీలో ఉన్నా ఫోన్ ఎత్తి, మేడం ఈ ప్రాబ్లం కి ఇది ఇవ్వాలి, ఒకవేళ నాకు తెలిసినా సరే సార్, కొంచెం డౌట్ ఉండి క్లియర్ గా అప్లయన్స్ తెలుసుకొని మనం పాటించాలని సార్కి ఎప్పుడైనా ఫోన్ చేసి కాల్ చేసి నేను సప్లిమెంట్స్ కానీ, ప్రతి సలహా కానీ, ఏదైనా డౌట్ వచ్చినా గానీ అన్ని క్లియర్ చేసింది సార్. ఈ సక్సెస్ కి కారణం జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు సార్, ప్రతి లీడర్ మాటలు, ప్రతి లీడర్ సలహాల సూచనల మేరకు ఈరోజు నేను గోల్డ్ డైరెక్టర్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ జూమ్ తరఫున రమేష్ చంద్ర సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ప్రేమ్చంద్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్.
ఎస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నారాయణ సార్. ఎక్సలెంట్ థ్యాంక్ యూ సబ్జెక్ట్. సార్. అలానే పుల్లయ్య సార్ మార్నింగ్ చెప్దాం అనుకున్నారు, అది ఈవినింగ్ చెప్పారు. స్టోరీ కాళిదాస్ స్టోరీ చాలా బాగుంటాయి స్టోరీస్. ఏదైనా మనకి మంచి బుక్స్ అనేవి ఒక మంచి ఫ్రెండ్స్ లాంటివి. సో బుక్స్ చదవాలి, చదవడానికి ప్రయత్నించండి రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ అయినా. చాలా మంచి బుక్స్ ఉన్నాయి మనకి రాసినవి, చాలా వరకు ఉన్నాయి. ఒక యోగి ఆత్మకథ అని, సో ఇట్లా చాలా చాలా బుక్స్ ఉంటాయి. సీనియర్ రైటర్స్ రాసినవి 100 years బ్యాక్ రాసిన బుక్స్ ఉంటాయి. సో ఆ బుక్స్ని ఒక డైలీ ఒక హాఫ్ అన్ అవర్ చదవడానికి ప్రయత్నించండి. చాలా అనుభవంతో ఎంతో ఇన్ఫర్మేషన్తో రాసిన బుక్స్ చాలా ఉన్నాయి. సో ఆన్లైన్లో పీడిఎఫ్ ఫైల్స్ చాలా ఉన్నాయి. సో ట్రై చేయండి, బుక్స్ చూడండి, చదవండి. నేను అదే చెప్తా, బుక్స్ రాయడం కానీ చదవడం కానీ చేస్తే చాలా ఆలోచన స్పీడ్గా ఉంటుంది మన బ్రెయిన్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నారాయణరావు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు మాకు. అడిగిన వెంటనే నాకు ఈ జూమ్ సెక్షన్ కి లీడర్షిప్ వాయిస్ కి సార్ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా సార్ థ్యాంక్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే లీడర్స్, జూమ్ క్లోజ్ చేస్తున్నాం. సో మార్నింగ్ మనకు ఫ్యూచర్ ఆఫ్ ద నెట్వర్క్ మార్కెట్ గురించి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా జూమ్లో ఆల్రెడీ ఒకసారి ఆండ్రాయిడ్ చేసినాక మళ్ళీ చేయొద్దండి.